కోటి ఆశలతో కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నాము అనే సంతోషంలో మనం మన పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని సంతోషపడదామా కాసేపు. ఈ జ్ఞాపకాలు అనేవి 1990 తర్వాత పుట్టిన వాళ్ళకి ఉండకపోవచ్చు. మనం చిన్నప్పుడు కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలా పండగగా జరుపుకునే వాళ్ళం. మన ఇంట్లో పెద్దవాళ్ళు ముగ్గులు వేస్తుంటే చలిని ఖాతరు చేయకుండా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం. దేవుడి ఫోటోల్ని గ్రీటింగ్స్ కార్డ్స్గా కొనేసి ఒకరికొకరు పంచుకునేవాళ్ళం. వాటితో పాటు చిన్న చిన్న పిల్లల ఫోటోలు గ్రీటింగ్స్ కార్డ్స్ కూడా కొనేసి ఒకరికొకరు పంచుకునేవాళ్ళం. మరి మీకు గుర్తొస్తున్నాయా? అబ్బాయిలు అయితే హీరో ఫొటోస్ని కూడా కొనేవాళ్ళు. ఇకపోతే అమ్మాయిలు అయితే హీరోయిన్స్ గ్రీటింగ్స్ కార్డ్స్ మాత్రమే కొనేసి ఒకరికొకరు ఇచ్చుకునేవాళ్ళం. అవన్నీ మరి మీకు గుర్తొస్తున్నాయా? మన సార్స్కి అయితే ఇలా ఫ్లవర్స్ ఉన్న గ్రీటింగ్ కార్డ్స్తో పాటు ఒక యాపిల్ లేదంటే ఒక బత్తాయి పండుకి రంగురంగుల పొట్లాలు కట్టేసి ఇచ్చేవాళ్ళం గ్రీటింగ్ కార్డ్తో పాటు. అవన్నీ మరి మీకు గుర్తొస్తున్నాయా? చాలా నవ్వు వస్తుంది కదా. ఆశా చాక్లెట్స్ని ఎంతో ఆశతో పంచుకునేవాళ్ళం. ఆ కవర్స్ని కూడా దాచుకునేవాళ్ళం మన పుస్తకాల్లో. ఇకపోతే 2025లో మన పిల్లలు ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయట్లేదు. మనమే కదా బాగా ఎంజాయ్ చేసాము. అది కదా ఎంజాయ్మెంట్ అంటే. ఇకపోతే మనం 2025లో ఎన్నో తీర్మానాలు అదేనండి రిజల్యూషన్స్ పెట్టుకుంటాం. కానీ ఎన్నాళ్ళు పాటిస్తాము, ఎన్ని పాటిస్తాము మనకే తెలియదు. చూద్దాం, పాటిద్దాం. ఇకపోతే ఈ కొత్త సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.